ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మరొక పర్యాయము నా హృదయపూర్వకమైన వందనాలు. ఇప్పటివరకు కూడా ఈ మంచి శుక్రవారపు సందేశాలు విన్నారు. ఎన్ని మాటలు విన్నారు? 5 మాటలు నాకు జ్ఞాపకం చేయండి, మిగతా 2 నేను మీకు గుర్తు చేసి ముగిస్తా. మొదటి మాట ఏంటి? గారు మంచి సింగరు, వాక్యాన్ని కూడా గుర్తుపెట్టుకున్నారు. చాలామంది సింగర్స్కి వాక్యం అవసరంలా, షరీఫ్ గారు వాక్యం కూడా గుర్తుపెట్టుకున్నారు. మొదటి మాట ఏంటి? తండ్రి. ఎవరిని పిలుస్తున్నారు? యేసు ప్రభువారు తండ్రి అని పరలోకంలో ఉన్నటువంటి ప్రభువుని పిలుస్తున్నారు. మొదటి మాట ప్రార్థనతో బిగిన్ చేశాడు. ప్రార్థన. పైకి చూస్తున్నాడు, క్రింద వాతావరణం చాలా భయంకరమైనటువంటి వాతావరణం. క్రూరులు ఉన్నారు, భయంకరమైన దుర్మార్గులు ఉన్నారు, దుష్టులు వాళ్ళంతా. అందుకని యేసు ప్రభు వారిని గురించినటువంటి ప్రవచనం 22వ కీర్తనలో దావీదు గారు తెలియజేశారు. కుక్కలు నన్ను చుట్టుకునే బాషాను దేశపు బలమైన ఆవులు, సింహాలు, ఇవన్నీ చెప్పుకొచ్చాడు. ఇంత భయంకరమైన క్రూరత్వం కలిగిన మనుషుల మధ్యలో సిలువ వేయబడ్డాడు. సిలువ శిక్ష అంతకుముందు యేసు ప్రభువుకు ముందు కూడా సిలువ శిక్ష ఉంది. యేసు ప్రభుతో ప్రారంభం కాదు సిలువ శిక్ష, కాకపోతే సిలువ విధానం మారింది యేసు ప్రభుతో. అంతకుముందే సిలువ శిక్ష ఉంది. ఆ సిలువ ఎలా ఉంటుంది అంటే టీ ఆకారంలో ఉంటుంది. టీ, ఇంగ్లీష్ అక్షరాల్లో టీ ఆకారం. ఆ టీ ఆకారం ఎందుకు అంటే సిలువ వేసినటువంటి వారిని యేసు ప్రభువుకి మేకులు కొట్టినట్టు కొట్టరు, తాళ్లతో కట్టేవారు. ఇవన్నీ ఇప్పుడు దాకా మీరు వివరించే ఉంటారు. తాళ్లతో కడతారు. ఇలాగా సిలువకి వేస్తే ఇక్కడ తాళ్లతో కడతారు, కాళ్ళకి తాళ్లతో కడతారు. ఆ సిలువకి క్రింద నిలువు చెక్కకి క్రింద కాళ్ళు పెట్టుకోవడానికి ఒక చెక్క పెడతాడు, దాని మీద నిలబడడానికి. అక్కడ కాళ్ళకి తాళ్ళు కడతారు. ఒక్కొక్క వ్యక్తి ఒకవేళ ఆదివారం సిలువ వేయబడితే శుక్రవారం వరకు కూడా మరలా సిలువ మీద అలాగనే చనిపోరు కదా. ఎందుకు? వారి మేకులు కొట్టింది, కొరడాలతో కొట్టింది లేదు కదా. కొరడాలతో కొట్టే శిక్ష ఉంది అప్పుడు, కానీ యేసు ప్రభువారిని కొట్టిన కొరడాలు వేరు, అంతకు ముందు ఉన్నటువంటి కొరడాలు వేరు. అలాగుండి యేసు ప్రభు మాత్రం ఓర్చుకున్నాడు. మొదటి మాట, యేసు ప్రభు తండ్రి వైపు చూస్తూ మాట్లాడుతున్నాడు. క్రింద వాతావరణం అంతా భయంకరమైన వాతావరణం ఉంది. తండ్రి వైపు చూసి మాట్లాడాడు. అలా మాట్లాడే మాటను బట్టి అప్పటి వరకు యేసు ప్రభువుని దూషించినటువంటి దొంగలు ఇద్దరు దూషించారు. ఎప్పుడైతే యేసు ప్రభువారు నోరు తెరిచి తండ్రితో మాట్లాడి, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించన్నాడు. వాళ్ళకి తెలీదా? వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదా? తెలుసు. పచ్చి బూతులు మాట్లాడుతుంటారు పిల్లలు. వాళ్ళు కొడతానికి వస్తే ఏమంటే పసిపిల్లడు ఏమన్నా దేవుళ్ళు అంటే వాళ్ళ, వీళ్ళు దేవుళ్ళు అంటే వాళ్ళ, దేవుళ్ళు అంటే వాళ్ళ. అబ్బో, మన పిల్లలు మన ముందున్నట్టు బయట ఉండరు, మీరు మోసపోబాకండి. పిల్లలు మన ముందున్నట్టు బయటికి వెళ్తే ఉండరు. బయటికి వెళ్తే గుండె ఏడు తాగితే ఎట్లా అంటారు, మన దగ్గరకు వచ్చేటప్పుడు మౌనంగా ఉంటారు. తండ్రితో మాట్లాడిన మాట సిలువలో ఉన్నటువంటి దొంగలు ఆలకించారు. అందులో ఒక అతను మార్పు చెందడానికి కారణమైంది. వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదా అంటున్నాడు. వీళ్ళకి ఎందుకు తెలియదు? వాళ్ళంతా కావాలనే కోరుకున్నారు కదా. పిలాతు ఏమన్నాడు? ఈ నీతిమంతుని యొక్క రక్తమును చిందించిన పాపం మా మీద ఉండుకొండుగాక అంటే వారందరూ ఏమన్నారు? ఆ పాపం మీద మా మీద, మా పిల్లల మీద ఉండుగాక అని కోరుకున్నారు. ఏంటి అని ఎంత జాలి కలిగినవాడా, ఇంత కనికరం కలిగినవాడా. అయితే ఈయన దగ్గర క్షమాపణ దొరికిద్ది. ఇప్పటిదాకా నేను కూడా ఈయన్ని దూషించాను, ఇప్పటి వరకు నేను లోకంలో ఉన్నాను,
నాకు ఇప్పుడు పరలోకం కావాలి, ఆయన మోక్షాధిపతి అని గుర్తించి అప్పుడు అతన్ని అడిగాడు, నన్ను క్షమించగలవా? వీళ్ళందరినీ క్షమించావు కదా, నన్ను క్షమిస్తావా అంటే, ఆ క్షమాపణ నువ్వు కూడా ఉన్నావురా బాబు, నేను అందరినీ క్షమించాను అంటే, అలాగైతే నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? ఎప్పుడో ఎందుకు, నేడే ఇప్పుడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. మూడో మాట క్రిందకు చూశాడు. మొదటి మాట పైకి చూశాడు, రెండో మాట ప్రక్కకు చూశాడు, మూడో మాట క్రిందకు చూశాడు. క్రిందకు చూసినప్పుడు తల్లి కనపడ్డది. ధర్మశాస్త్ర ప్రకారముగా తల్లిదండ్రులు సన్మానించాలి, అందువలన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాడు ఆయన, అందువలన ఆదరణ కలిగించాలి. ఈ 30 సంవత్సరాలు తమ్ముళ్ళని చెల్లెలను పోషించాడు ఆయన, వడ్రంగి పని చేసి. యేసేపు గారు చేసిన పనే ఆయన చేశాడు, వడ్రంగి పని చేశాడు. తల్లిని ఆదరించాలి. ఈయన మీద కక్ష కట్టుకొని తల్లిని కూడా చూడట్లా పిల్లలు. అందువలన ఆయన అన్నాడు సిలువలో, అమ్మా ఇదిగో నీ కుమారుడు, అమ్మా ఇదిగోమ్మా నీ కుమారుడు, ఇదిగో నీ కుమారుడు. నువ్వేడ్చి ఏమన్నా రక్షించగలవా? నువ్వేడ్చి నా సిలువ మరణాన్ని ఏమన్నా తప్పించగలవా? ఒకవేళ నువ్వు ఏడ్చి సేనాధిపతుల దగ్గరికి వెళ్ళి నా మరణాన్ని తప్పించినా రక్షణ లేదమ్మా పాపికి. ఇదిగోమ్మా నీ కుమారుడు. ఆ మాట అన్నప్పుడు ఆ తల్లికి హృదయం ఎంత గాయపరచబడి ఉంటుందండి, ఎంత గాయపరచబడి ఉంటుంది. కొంతమంది తల్లిదండ్రులు ఆడపిల్లలకి ఏమైనా కానీ ఏం పట్టించుకోరు, కానీ మగపిల్లలకి ఇంత ఎదురు దెబ్బ తగిలితే చాలు, అబ్బో ఎంత ప్రేమో కొడుకుల మీద. ఆడపిల్లలకి ఏం జరిగినా పట్టించుకోరు. మరలా కొడుకులకైతే వీళ్ళు అసలు ఇంకా వీళ్ళని ఎవరితో పోల్చుకుంటారంటే ఇట్టన్ని వాళ్ళతోటో పోల్చుకుంటారు వీళ్ళు. వాళ్ళకి బట్టలు వేసి నడుస్తుంటే, అబ్బా నా కొడుకు పవన్ కళ్యాణ్ అయ్యా, నా కొడుకు ప్రభాస్లో ఉన్నాడయ్యా, నా కొడుకు అలాగని పోల్చుకుంటారు. నీ కొడుకు రేపు నిన్ను చూడడానికి నీకు తెలియదు. కానీ యేసు ప్రభువారు ఆ మాట అన్నప్పుడు ఆ తల్లికి హృదయం ఎంత గాయపరచబడి ఉంటుంది. సిలువలో ఉండి రక్తదారుల గారత, అమ్మా ఇదిగోమ్మా నీ కుమారుడు, చూడు ఎలా ఉన్నాడు. చూడడానికి ఏమన్నా సౌందర్యం ఉందా? సొగసైనను స్వరూపమైనను లేనివాడైపోయాడు ఆయన. ఆయన ఎలాంటివాడు? ధవలవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, 10,000 మందిలో ప్రత్యేకత కలిగిన వాడు. ఇప్పుడు ఏమైపోయాడు? సొగసైన స్వరూపమైన లేనివాడైపోయాడు, ఇంత వికారమైపోయాడు. ఆ తల్లి ఆ బాధపడుతున్నటువంటి కుమారుణ్ణి ఒక్క విషయం వినండి. నీ పిల్లోడు అనారోగ్యంగా ఉంటే నీ ఒళ్ళో వేసుకొని కూర్చుంటావు. తెల్లవారుజులు ఉన్న తల్లులను చూశాను నేను. పిల్లోడికి ఇప్పుడు ఏదో ఆటలమ్మ పెద్ద తల్లి చిన్న తల్లి అంటున్నారుగా, అవి వస్తే తల్లి ఆ పిల్లల్ని ఒళ్ళో వేసుకొని తెల్లవారుజులు నిద్రగాసి పిల్లల కొరకు చాకిరి చేసే తల్లులను చూశాను నేను. బాగాలేనప్పుడు ఏ పిల్లలనైనా మనం హక్కును చేర్చుకున్నప్పుడు వారికి ఆదరణ దొరికిద్ది. ఇప్పుడు ఈ తల్లి కుమారుడు అంత బాధలో ఉండి, అమ్మా ఇదిగో అమ్మా నీ కుమారుడు సిలువలో ఉన్నాడు అనగానే తల్లికి ఏమనిపిస్తుంది? కుమారుడా అని కౌగులించుకోవాలనిపిస్తుంది. కానీ అందుబాటులో ఉన్నాడా? యేసు ప్రభు వారిని సిలువేస్తే ఆయన పాదములు ఇక్కడ దాకున్నాయంట. ఈ తల్లి ఆయన పాదములు ముద్దు పెట్టుకోవడానికి, కౌగిలించుకోవడానికి అవకాశం లేదు. పిల్లల్ని తలనిమరడానికి అవకాశం లేదు. ఏ తల్లి అయినా పిల్లల్ని తలనిమురుతూ పండుకుంటారు. పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు చూడండి, ఆ పిల్లోడు మెల్లకన్నోడు ఎట్నో ఉంటాడు, వాడు కర్రోడు అసలు. అలాంటి వాడిని కూడా తల్లి పాలు ఇస్తా వాడికి వెళ్ళి చూస్తా తలనిమురుతూ ఎంత ముద్దు పెట్టుకుంటుందండి తల్లి. అదే మరి తల్లి ప్రేమ అంటే. ఇప్పుడు అలా చేయడానికి అవకాశం లేదే. బిడ్డ వేదన చెందుతూ సిలువలో రక్తధారలతో తడిసిపోతే బిడ్డను కౌగులించుకొని ముద్దు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. అందుకని ఆయన పాదాలు ఎవరో స్పర్శిస్తున్నారు. సిలువలో ఉన్నటువంటి ప్రభు
ఆ స్పర్శను తెలుసుకున్నాడు. ఈ స్పర్శ ఎవరిది అంటే నా తల్లిది. పాదాలు ఎవరో ముద్దు పెట్టుకుంటున్నారు. సిలువెంత హైట్లో ఉంది, పాదాల వరకే ఆమెకు అందిని. ఆ పాదాలను ముద్దు పెట్టుకుంటూ ఏడుస్తుంటే క్రిందకు చూస్తే తల్లి. కుమారుడు అన్నాడమ్మా, ఇదిగో నీ కుమారుడు సిలువలో ఉన్నాడమ్మా, నువ్వు భరించలేవు. అప్పుడు అన్నాడు యోహానుతో, యోహాను, ఇదిగో నీ తల్లి, నా బాధ్యతను తీసుకో. వాళ్ళు ఎవరు పట్టించుకోరు, నీవే అన్నాడు. మూడో మాట. నాలుగో మాట చెప్పండి. నాలుగో మాట ఏంటి? ఫస్ట్ ఏమన్నాడు? మరి నాలుగో మాట దేవా అన్నాడు. ఎందుకు? తండ్రి అనొచ్చుగా. అప్పటికైనా కుమారత్వాన్ని కోల్పోయాడు. ఇప్పుడు తండ్రి అనే అధికారం లేదు ఆయనకి. కారణం ఏంటంటే యేసుక్రీస్తు మన పాపములను ఆయన మీద వేసుకొని పాపముగా చేయబడ్డాడు, రక్తపు ముద్దయిపోయాడు. ఇప్పుడు తండ్రి అనేటువంటి అధికారం కోల్పోయాడు. నా దేవా అన్నాడు, నన్ను ఎందుకయ్యా చేయి విడిచావు? ఒక విషయం ఏంటో తెలుసా? యేసు ప్రభువారు అలా చూస్తుంటే తండ్రి సింహాసనం కనపడుతుందంట. దేవునికి స్తోత్రం. తండ్రి సింహాసనం కనపడుతుంటే తండ్రితో అంటున్నాడు, దేవా నా వైపు చూస్తానే ఉన్నావు, ఎందుకు నన్ను చేయి విడిచావు? ఆ మాట అన్నప్పుడు ఎంత హృదయ విదారకమండి. హృదయం గాయపరచబడదా? మన పిల్లలు హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు మనల్ని చూసి మమ్మీ డాడీ అన్నారనుకో, మన హృదయం ఎంత గాయపరచబడుతుంది. ఆ తండ్రి హృదయం ఎంత గాయపరచబడి ఉంటుంది. అయినా మౌనం దాల్చాడు. కారణం ఏమిటంటే నువ్వు ఇష్టపడి వచ్చావుగా, కష్టాన్ని భరిస్తానన్నావుగా, పాపికి రక్షణ కలిగిస్తానన్నావుగా, శిలువ శిక్షను అనుభవిస్తానన్నావుగా, నీవంతా ఇష్టపడే నీవు వచ్చావు. ఇప్పుడు ఎందుకు నన్ను పిలుస్తున్నావు? నీవు ఆ శిక్షను అనుభవిస్తేనే మానవునికి రక్షణ. కనుక నేనేమి చేయలేను. ఇప్పుడు అసలు ఏం చేయను. తండ్రి చూస్తూ ఉన్నాడు. ఇంకొక విషయం ఏంటో తెలుసా? అప్పటికి ఆ దేశమంతా చీకటి అయిపోయింది. ఆ దేశమంతా చీకటి. ఈరోజు ఉదయం మీరు ప్రార్థన పెట్టుకుంటారని దేవుడు మేఘాలను పంపించాడు. దేవునికి స్తోత్రం. బగబగా మండే ఎండలు, ఇప్పుడు ఇంత చల్లటి గాలి, ఈ వాతావరణం, హృదయ విదారకమైనటువంటి ఆ పరిస్థితుల్లో 3 మాటల తర్వాత 4వ మాట పలికే సమయంలో గాఢాంధకారములు అలుముకుంది. ప్రకృతి ఆయన యొక్క మరణమును చూడలేక చీకటి అయిపోయింది. సూర్యుడు మరుగైపోయారు. పాటలు పాడేవాళ్ళం మేము, మీకు వచ్చారాదా కానీ, నా ప్రభువా నా దేవా నా కొరకే మరణించితివా, నా ప్రభువా నీ జననమును గాంచిన నీ మరణమును గాంచిన ప్రకృతి ఎంతో విలపించే. పాత పాటలన్నీ పోయినాయి, ఇప్పుడు అన్నీ కొత్త పాటలేగా. నీ మరణమును చూసినటువంటి ప్రకృతి విలవిలలాడిపోయి చీకటి అయిపోయింది. సూర్యుడు మరుగైపోయాడు. ఇప్పుడు వినండి, హిస్టారికల్ మెసేజ్ ఇది. స్పిరిచువల్ మెసేజ్ వేరుగా ఉంటుంది. మొత్తం ఆ దేశమంతా చీకటే. అక్కడున్నటువంటి ప్రజలకి మార్గము తెలియలా, ప్రాంతము తెలియదు, అంత గబ్బగీము చీకటిలో యేసు ప్రభువారు మాట్లాడుతున్న మాటలో క్రిందున్న ప్రజలకి కనపడుతుంది. ఎలా కనపడుతుందో తెలుసా? ఇప్పుడు తండ్రి అని పిలిచాడే, ప్రభు మధ్యలోనే ఉండి, ఆ తండ్రి మధ్యలో సింహాసనం ఉండి కుమారుని గమనిస్తున్నాడు కదా. తండ్రి సింహాసనపు వెలుగు సిలువలో ఉన్నటువంటి యేసు ప్రభు వారి మీద ప్రకాశిస్తుందంట. దేవునికి స్తోత్రం. అందువలన ప్రజలందరూ ఆయనను చూడగలుగుతున్నారు. తండ్రి సింహాసనపు వెలుగు సిలువ మీద ప్రకాశిస్తుంది. సిలువలో ఉన్న ప్రభు మాట్లాడుతున్న ప్రతి మాట ప్రజలు చూస్తున్నారు కనుక వారు ఎటూ కదలలేకపోయారు.
ఈయన ఎవరినో పిలుస్తున్నాడు. ఏలీ ఏలీ లామా సబక్తిని అంటే అది అరమిక్ భాషలో మాట్లాడాడు. వీళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరు? రోమీలు, యూదులు వీళ్ళు ఉన్నారు కనుక ఆ భాష అర్థం కాక వీళ్ళు ఏమనుకున్నారు? ఏలీ అని పిలుస్తున్నారులే అనుకున్నారు. ఏలియా వచ్చి దాహం తీరుస్తాడు. ఎందుకు? మొన్న పర్వతం మీద, రూపాంతర పర్వతం మీద మోషే ఏలియాలు వచ్చారు కదా, అలాగ వస్తారేమో చూద్దాం అనుకుంటా ఉన్నారు. 5వ మాట ఏంటి చెప్పండి? 5వ మాట, 4వది లామా లామా సబక్త. 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను. వాస్తవీకరణ అది. యేసు ప్రభు వారికి గడిచిన రాత్రి, ఆఖరి రాత్రి భోజనం, పస్కా విందు భుజించి వారు గెత్సేమనే తోటకి వెళ్ళారు. గెత్సేమనే తోటలో హృదయ విదారకంగా ఏడ్చి కన్నీరు గార్చాడు. శ్వేతరంధ్రాల్లో నుండి రక్తము ప్రవహించిందంట. రక్తపు బొట్లు బయటకు వచ్చినాయి. తన దేహమంతా నలగొట్టబడింది. కొరడాలతో కొట్టారు. అంతకుముందున్న కొరడాలు వేరు. యేసుప్రభును కొట్టడానికి కక్షతో కొరడాలని సిద్ధపరుచుకున్నారు. వాటికి ఎముకలను పెట్టారు. వాటి మధ్యలో శీర్షమును పెట్టారు. కొడుతూ ఉంటే శరీరం అంతా నాగడి సాళ్ళ వల్లే దున్నబడిందంట. మీరు చూడండి, ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్లో ఖచ్చితంగా చూపించాడు అదంతా. అలా కొడితే శరీరంలో నాటుకుపోయింది అది. దాన్ని అలా లాగే సమయంలో ఆ చర్మం అంతా చీల్చుకుపోయింది కండతో సహా. అలాంటి కొరడాలతో కొట్టారు. రక్తమంతా పోయింది. అప్పటికే మొండ్ల కిరీటమును పెట్టారు. శిలువ శిక్షక మొండ్ల కిరీటం లేదు. యేసు ప్రభు దగ్గర మార్చారు. ఎందుకు అంటే సైనికులు, నువ్వు రాజు కదా, నీకు ఒక కిరీటం ఉండాలి అన్న. రాజుకే కిరీటం ఉంటుంది, బంగారం కిరీటం ఉంటుంది కదా. బంగారం కిరీటం పెట్టాల్సింది. వీళ్ళు హేళనగా గమనం చూసేసరికి అక్కడ ముళ్ళ కంచె ఉందా, దాన్ని తెచ్చారు, పెట్టేశారు. పెట్టి కొట్టారు. దిగబడిపోయింది. ముఖమంతా రక్తధారలే. అలాగునున్న ఆ ప్రభువుని సిలువను మార్చారు యేసు ప్రభుకి. అంతకుముందు ఉన్నటువంటి సిలువ టీ ఆకారంలో ఉంటుంది. కింద చెక్క ఉంటుంది. తాళ్ళతో కడతారు. వారు ఆ చెక్క మీద నిలబడి ఉంటారు. ఒక రోజంతా పర్వాలా, చేతులు దాసి ఉంటాయి. మీరు ఎవరైనా సరే మోకరించి ఎక్కువ గంటలు ప్రార్థన చేసే వాళ్ళకి అనుభవం ఉంటుంది. 1 గంట మోకరిస్తే, 2 గంటలు మోకరిస్తే ఆ కాళ్ళ దగ్గర నుంచి తిమ్మెరలెక్కుతాయి. మొత్తం తిమ్మెరలెక్కుతూ ఉంటుంది బాడీ అంతా. ఆ తర్వాత ఒకవేళ నువ్వు లేవాలనుకున్నా కూలబడిపోతావు. ఎందుకు? నడుముల దగ్గర నుంచి కిందకంతా తిమ్మెరలెక్కి ఉంటుంది. గోడ కుర్చేయండి రా అంటారు పిల్లల్ని. ఎందుకు చెప్పండి? స్కూల్లో గోడ కుర్చీ వేయిస్తారు. ఎందుకు? అలాగని వంగి గోడకి కుర్చీ వేసినట్టు. కుర్చీ ఏమి ఉండదు, కుర్చీ ఉన్నట్టు వీళ్ళు అలా కుర్చీలో కూర్చున్నట్టు ఉండాలి. కాసేపటికి వాళ్ళకి కాళ్ళు నొప్పులు, నడుములు నొప్పులు వస్తాయి. అదొక శిక్ష అన్నమాట. 2వ రోజు ఖచ్చితంగా హోంవర్క్ చేసుకొస్తారు. ఇప్పుడు ఈ సిలువ శిక్ష మీద అలా చక్కబెట్టి వాళ్ళ నిలబడి ఉంటే తాళ్ళుతో కడితే, ఆ దేశంలో, పాలస్తీనా దేశంలో మనుషులను పీక్కొని తినేటువంటి పక్షులు ఉన్నాయి. ఆ పక్షులు వచ్చి బ్రతికి ఉండగానే వీరి శరీరమును లాగేసుకుంటే, వాటి ముక్కులు ఎలా ఉంటే అట గుచ్చేసి లాగితే కండ ఊడొస్తుంది బ్రతికి ఉండగానే. అందుకు ఇది పర్షియన్లని ఆనాడు ఉన్నటువంటి వారు పెట్టినటువంటి శిక్ష. ఇది సిలువ శిక్ష. తాళ్ళతో కట్టేసి పెడితే వాడు పక్షులు బిక్కు తింటాయి అని చెప్పేసి పెట్టేవారు. కానీ యేసు ప్రభు వారికి ఏం చేశారంటే మేకులు కొట్టారు. 1 రోజు 2 రోజులు అలా చేతులు చాచి ఉన్న తర్వాత గుండెలు బరువెక్కుతి శ్వాస పీల్చుకోలేరు. అనాలంటే ఆ కాలు కింద పెట్టినటువంటి ఆ చెక్క మీద నుంచి అట్లా లేచి అనాలి. ఈ టీ ఆకారం మీద ఉంది కనుక వాడు కాళ్ళతో పైకి లేచి తల పైన వాల్చుకోవచ్చు. అలాగా ఆ చెక్క మీద తల వాల్చుకోవచ్చు. ఇప్పుడు ఆ అవకాశం ఇవ్వాల యేసు ప్రభుకి. ఏం చేశారు? ఆ పైన చెక్క పెంచారు కనుక ఆయన తల వాల్చడానికి కూడా స్థలం ఉంది. యేసు ప్రభు చెప్పాడు కదా, ఆకాశ పక్షులు గూళ్ళున్నాయి, నక్కలకు బొరివిలోని మనిషి కుమారుడు తల వాల్చుటకైనను చెరువులో కూడా తల వాల్చుకోవడానికి లేదయ్యా నాకు అని చెప్పాడు. ఆ సిలువలో వేయబడినప్పుడు
మీరు ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమా చూడండి, ఆ పక్షులను చూపిస్తాడు ఖచ్చితంగా సిలువ మీద వచ్చి వాలడం, బ్రతికి ఉండగానే పీక్కు తింటాయి. ఆ ఆదివారం సిలువ వేస్తే శుక్రవారం వరకు కూడా ఉంచేవాళ్ళు. సబ్బాతు రోజున విశ్రాంతి దినమైన శవములు సిలువ మీద ఉండకూడదు గనక వారి కాళ్ళు చేతులు ఎరగొడితే ఇంక ఆలబడిపోతారు, చచ్చిపోతారని కాళ్ళు ఎరగొట్టేవాళ్ళు, తీసుకొచ్చేసేవారు. కానీ యేసు ప్రభుని సిలువ వేసింది ఎప్పుడు? శుక్రవారమే. ఉదయం 6 గంటలకు ఆయన భుజం మీద సిలువ పెట్టారు. 9 గంటల వరకు తిప్పారు, వీధులన్నీ తిప్పారు. 9 గంటలకి ఆ కల్వరి కొండ మీద మేకులు కొట్టి నిలబెడితే 9 గంటల నుంచి 12 గంటల వరకు కూడా చీకటి పడలేదు. వెలుతురులోనే మాట్లాడాడు 3 మాటలు. ఇప్పుడు చీకటి పడిపోయింది. కానీ సింహాసనపు ప్రకాశత శిలువ మీద పడుతూ ఉంటే ఆయన మాట్లాడుతున్న మిగిలిన 4 మాటలు ప్రజలందరూ విన్నారు, చూశారు. 5వ మాట, నిజంగానే ఆయన నేను దప్పికొనుచున్నాను అన్నాడు. ఏం దప్పిక అది అంటే వాస్తవీకరణే. నిజంగా మంచినీళ్ళు కావాలి, రక్తమంతా పోయింది, నాకు నీళ్లు కావాలి, మంచినీళ్ళు అని అడిగితే వారు ఏం చేశారంటే అలాంటి శిలువ శిక్ష వేయబడిన వారికి ఇచ్చేటువంటి ఆ ద్రాక్షారసములో చేదు చిరకని కలుపుతారంటే పెయిన్ కిల్లర్ అంట అది. ఆ నొప్పులను మర్చిపోవడానికి వారికి తాపిస్తారు. అది ఇస్తే రుచి చూసి వదిలేశాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ చిరకను పుచ్చుకుంటే నొప్పులు మర్చిపోతే నేను ప్రజలకి వాగ్దానం చేశాను కదా, శ్రమ అనుభవించి నేను రక్షణ తెస్తానన్నాను, నాకు అవసరం లేదని రుచి చూసి వదిలేశాడు. తండ్రి వైపు చూస్తున్నాడు ఇప్పుడు, అయ్యా వీళ్ళు నాకు మంచినీళ్ళు కూడా ఇవ్వాల, చేదు రసమని ఇస్తున్నారు. అదే మనం పాడతాం కదా, సిలువలో వ్రేలాడి నీ కొరకే, సిలువలో వ్రేలాడి యేసు నిన్ను పిలచుచుండి, ఆలస్యము నీవు చేయకుము. సరే, ఆయన దప్పికొన్నాడు, ఘోరమైనటువంటి సిలువలో శ్రమలన్నీ పడ్డాడు. నాలుక ఎండెన్నో దప్పిగోని, నాలుక ఎండిపోయింది. ఇప్పుడు అంటున్నాడు తండ్రి వైపు చూసి, తండ్రి సమాప్తం అయిపోయింది. ఏం సమాప్తమైంది అంటే, నేను చేయవలసిన పని, నీవు నా చేతికి అప్పగించిన పని సమస్తమును నేను పరిపూర్ణంగా చేశాను. బైబిల్ గ్రంథం మొత్తం మీద 3 సార్లే ఉంటుంది ఈ మాట. ఆదికాండంలో తండ్రి అయిన దేవుడు సమస్త సృష్టిని చేసి సమాప్తమైందని తెలుసుకొని విశ్రాంతి తీసుకున్నాడు. 2వది యేసు ప్రభు వారు శిలువలో, 3వది ప్రకటన గ్రంథంలో. సమాప్తమైపోయిందయ్యా, నేను చేయవలసిన పని అంతా సమాప్తం చేసేసాను, ఏది మిగల్చలే. ఇంకా నీవు నా చేతికి అప్పగించిన ప్రతి పనిని నేను సంపూర్ణంగా చేశాను, ఇంకా నేను చేయవలసింది ఏమీ లేదు. అప్పటికి సమస్తమును సమాప్తమైనదని ఎరిగి యేసు ప్రభు పెద్ద కేకేశాడంట. ఓపిక తెచ్చుకొని, తండ్రి నన్ను వదిలిపెట్టేశావు కదా, నా చేయి విడిచావు కదా, ఇప్పుడు నా ఆత్మను నీకు అప్పగించుచున్నా. ఎవరో దీలా ప్రభు ఆత్మని. చాలామంది అంటారు 3 మేకులు పీక్కోలేనోడని, పీక్కోగలడు. ఒకవేళ 3 మేకులు గుడ్డోని బాగు చేసినటువంటి ప్రభు, మూగోడికి మాట ఇచ్చిన ప్రభు, చనిపోయిన వారిని లేపినటువంటి ప్రభు, ఆయన కానీ సిలువ దిగి రాలేడా? ప్రజలు అన్నది అదే కదా, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగిరా. దొంగలు కూడా అదే కదా అన్నది, నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అన్నారు కదా. వారు చెప్పినట్టు విన్నాడే అనుకో, ఇప్పుడు పాపికి రక్షణ దొరికేదా? దొరకదు. కాదు చేయదగిలింది. పాపికి రక్షణ లేదు. ప్రజలు చెప్పినట్టు విని వస్తే లేదు, అపవాది చెప్పింది కొండ మీద, నువ్వు దేవుని కుమారుడివే కదా, రాళ్ళని రొట్టెలు చేసుకో అంటే వారు చెప్పగానే, సాతాను చెప్పగానే రాళ్ళన్నీ రొట్టెలవునుగాక అన్నాడు అనుకో ప్రభు, కావా అవుతాయి. కానీ తర్వాత ఏం చెబుతాడు మనలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి, నేను చెబితే మీ ప్రభువే విన్నాడు, నువ్వెంత ఈను అంటాడు. అందుకని ప్రభు అన్నాడు, నీ మాట కదరా బాబు నేను వినాల్సింది, మనుషుడు రొట్టె వలన మాత్రమే బ్రతకడు,
దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడని సాతాన్ని గద్దించాడు. ఇప్పుడు ఇక్కడ దొంగలు చెప్పినట్టు, ప్రజలు అనుకున్నట్లు ఆయన శిలువ మీద మేకులు అవన్నీ ఓడి తీసుకొని ఆయన స్వస్థత నుండి బయటికి రాగలడు. కానీ రక్తమును చిందిస్తేనే, మరణిస్తేనే ఆయన పాపికి రక్షణ తెచ్చేది. అందుకని ఇప్పుడు అంటున్నాడు, తండ్రి బిగ్గరగా కేక వేశాడు, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానయ్యా. ప్రాణము రక్తముతో కలిసి దారులుగా నా ప్రాణమును పెట్టేశాను. ఇకేమీ లేదు నాలో, నా ఆత్మ నీ వద్దకు చేర్చుకో అని తలవాల్చి ఆయన ప్రాణము విడిచాను. చివరి మాట అది. ఎవరి కొరకు? ఎవరి కొరకు? మనం పాడతాం, పాటలు అయితే పాడతాం కానీ అర్థం చేసుకోం. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. కొరడాలు చెల్లని చీల్చెని నీ సుందర దేహమును, తడిపెను నీ తనువును రుధిరంపు దారలే. బలి అయిన యేసయ్యా పాడినప్పుడు మాత్రమే మనం యేసుప్రభు గారు చనిపోయాడంటే మనం అంటాం. బయటికి వెళ్ళగానే ఇంకెలా ఉంటుంది మన పరిస్థితి? బయటికి వెళితే మనం శ్మశానాల దగ్గర కూడా ఇంతే. శ్మశానం దగ్గర కూడా మనుషునికి 3 వైరాగ్యాలు ఉన్నాయంట. 3 వైరాగ్యాలు. మొదటిది పురాణ వైరాగ్యం. ఏదైనా ఇలా వాక్యాలు చెప్పినప్పుడు పశ్చాత్తాపడతారు, ఏడుస్తారు, ఇంకెందుకు లే జీవితం, మార్చుకుందాం, మారు మనసు పొందుదాం, ప్రభువుని అంగీకరిద్దాం అనుకుంటారు. మీటింగ్ దగ్గర చూస్తూ చాలామంది దుఃఖపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, భోజనానికి నిలబడాలంటే ఈ దుఃఖం పోద్ది అంతా అయిపోయింది ఇక భోజనం కాడ. పురాణ వైరాగ్యం. ఇది విన్నప్పుడే కొంచెం మార్పు చెందుతారు. రెండవది ప్రసూతి వైరాగ్యం. ప్రసూతి వైరాగ్యం అంటే బిడ్డను కనేటప్పుడు ఆ తల్లి 6వ ప్రాణం అంటారు, అంటే ఒక 5వ ప్రాణం ఏదో అంటారు. అసలు చనిపోయినట్టే, ఇంక వాళ్ళు చనిపోయినట్టే. ఎంత భయంకరమైన బాధో అది కన్నా స్త్రీకే తెలుసు. అందుకే అంటారు కదా, మీరు ఏదైనా గొడవ వస్తే గొడ్డుపోతుకి ఏం తెలుసు బిడ్డ బాధలో అంటారు. అంటే కన్నా వాళ్ళకే ఆ బాధ తెలుసు, ఆ నొప్పి తెలుసు. ఒక అమ్మాయి అంటది, మేము హాస్పిటల్లో బయట ఉన్నాం, రూమ్ బయట, వాళ్ళ లోపల సంభాషణ. అమ్మో నాకు ఈ నొప్పులు భరించలేనమ్మా, ఇక మళ్ళీ నాకు పిల్లలంటే వద్దు. మొదటి కానుపులు అంటుంది, మళ్ళీ నాకు పిల్లలంటే వద్దు, ఆ పాడు పిల్లలు వద్దు, ఆ పాడు మొగుడు కూడా వద్దమ్మా నాకు అంటుంది. ఆ బాధ భరించలేక, నొప్పి భరించలేక, సరే పర్వాలేదులే ఇంకా పిల్లలు వద్దు అనుకున్నాం. 6 నెలలు వచ్చేసరికి 6 నెలల పిల్లని తీసుకుంది, 3 నెలల కడుపుతో వచ్చింది. ఆ నొప్పితో ఉన్నప్పుడు మాత్రమే నాకు ఇంకా బిడ్డలు వద్దు, ఆ సంసారం వద్దు, ఆ మొగుడు వద్దు అనుకుంటారు. తర్వాత బిడ్డను చూసుకున్నాక ఆడపిల్ల పుట్టిందనుకో, మగపిల్లడి కోసం మళ్ళీ అబ్బో ఎంత ఆరాటమో. ఇది ప్రసూతి వైరాగ్యం. శ్మశాన వైరాగ్యం ఉంటుంది. ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడికి వచ్చి అందరూ అంటారు, ఏముందనమ్మా 3 నాళ్ళ ముచ్చట, ఎందుకు మనం అంతా ఎర్రవిగేది అనుకుంటే వెళ్తారు. ఇప్పుడు సడన్గా నేను చనిపోయాను అనుకో, ఆడికి వచ్చి ఏమంటారు, నిన్న మొన్నే మా పాస్టర్ గారు మా కాడికి వచ్చి 6వ మాట 7వ మాట అని ఇసుకిచ్చిపోయాడు బాగా అని అనుకుంటారు. ఏముందిలే మనిషి జన్మంతా 3 నాళ్ళ ముచ్చటేగా అని ఆ టయాల్లో పాడతాం. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి బడే తపన చూడరా అని. శ్మశానంలో మట్టేసిందాకే ఆ శ్మశాన వైరాగ్యం ఉంటుంది. ఆ బాధ, ఆ శ్రమ అదంతా శ్మశానంలో మట్టేసిందాకే. మట్టేసి బయటకు వచ్చేటప్పుడు చూడాలిక శ్మశానం దగ్గర ఆ వాకిట్లోకి వచ్చేసరికి మరమరాలు పెడతారు. మరమరాలు పెడుతుంటే అటు ఇటు పెడుతుంటే ఏం చేస్తారు తెలుసా, కొంచెం బెల్లం పెట్టాయా అన్నాడు. అంటే వైరాగ్యం పోయింది అక్కడ. ఆ మరమరాలు బెల్లం ఎందుకు పెడతారో వీళ్ళకి తెలియదు.
శ్మశానం నుండి వచ్చేటప్పుడు శ్మశాన వైరాగ్యం ఆ కాసేపే ఉంటుంది, ప్రసూతి వైరాగ్యం బిడ్డ పుట్టేదాకే ఉంటుంది, పురాణ వైరాగ్యం వాక్యం విన్నంతసేపే ఉంటుంది. తర్వాత కూడా నీ జీవితం అంతా మార్పు కావాలి. బ్రతికినంత కాలము ప్రభు కొరకు బ్రతుకుతామని ఒక నిర్ణయంలోనికి రావాలి. 15వ సంవత్సరంలో నేను బాప్తిసం తీసుకొని ప్రభు కొరకు నిలబడితే ఈ వయసు వచ్చే వరకు కూడా నేను ప్రభు వైపే చూస్తున్నా, సిలువ వైపే చూస్తున్నా. కారణం ఏంటంటే సిలువ నాలో విలువను పెంచింది. ఆంధ్ర క్రైస్తవ పితామహుడు రాసిన పాట ఒకటి ఉంది. సిలువే నా శరణాయనురా, నీ సిలువే నా శరణాయనురా. సిలువను చూసుకొన్నది శిల సమానమైన మనసు. ఏంటంట? సిలువే నా శరణం. ఎవరికైనా సరే సిలువ నీ శరణమైనప్పుడు నీ జీవితం విలువగా మారుతుంది. దేవుని స్తోత్రం. నువ్వు లేదు బతకలేనయ్యా, నువ్వు పోతే ఎట్టయ్యా అనుకుంటారు. ఒక అబ్బాయి అన్నాడు, జ్వరం వస్తే సార్ భార్యని పిలిచి, అమ్మాయి నేను పోతున్నా, ఏం జరిగిద్దో ఏమో, పిల్లల్ని ఎట్ట చూసుకుంటామో నువ్వు నాకు తెలీదు అంటాడు. ఒక అబ్బాయి అన్నాడంట, నేను ఏదో అయిపోతున్నా, చచ్చిపోతున్నా, కానీ నా సమాధారిందాకన్నా ఉండమ్మా నువ్వు అన్నాడంట. నా సమాధారిందాకన్నా పెళ్లి చేసుకోబాక అన్నాడంట. అంటే ఏంటి? నన్ను మర్చిపోయిందాకన్నా నువ్వు పెళ్లి చేసుకోబాకు, అప్పుడే పెళ్లి చేసుకొని పోతే పిల్లలు ఏమవుతారా అన్నాడు. ఈ అమ్మాయి పోయి ఇసునగారు తీసుకొని సమాధిని చుడుతూ ఉందంట. వాళ్ళు ఎవరు అడిగారంట, ఏంటమ్మా సమాధిని చుడుతున్నామంటే, ఆయన సమాధి ఆరిందాక నన్ను పెళ్లి చేసుకోవద్దు అన్నాడు, ఈ తొందరగా ఆరితే నేను పెళ్లి చేసుకుందామని. అర్థం తెలియదు, మాట్లాడదాం. ఒక దగ్గర నన్ను ఒక పెద్ద చర్చికి స్పీకర్గా పిలిస్తే వెళ్తున్నా, బయట నుండి బండి ఆడబెట్టి వెళ్ళే లోపల పాట వినపడుతుంది. సిలువే నా శరణమాయనురా. వాళ్ళకి అర్థం కాక సిలువే నా శరణమాయురా అని పాడకుండా, వాళ్ళంతా పాపం మోటోలు కదా, ఎలా పాడారో తెలియదు. సిలువే నా శరణమాయనురా అంట. నా నాశనం కాల సిలువ. సిలువను విలువను తెలియనటువంటి వారు నశించిపోతున్నారు. సిలువ విలువను పెంచిద్ది. సిలువను చూసుకొన్నది శిల సమానమైన మనసు. రాయి లాంటిది, తరగను అనుకున్నాడు. గుండెలు కూడా నలిగి కరిగి ఏమైనా నలిగి కరిగి విరిగి నలిగి కరిగి నీరగుచున్నదిరా. నీ సిలువే నా శరణాయనురా. శరణు యేసు శరణు శరణు, నీవేనయ్యా నాకు శరణిక, నాకు దిక్కు లేరు. చాలామంది అంట, నీ దిక్కున్న దగ్గర చెప్పుకోపో అంటారు. నా దిక్కు ఎవరో తెలుసా? యేసయ్యే నా దిక్కు. నాకు బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, కరువు వచ్చినా, కష్టం వచ్చినా, వేదన వచ్చినా, దుఃఖం వచ్చినా సిలువ దగ్గరికి చేరతా నేను. ప్రభువా, నువ్వు నన్ను రక్షించావు కదా, నీ సిలువే నాకు శరణం కదా, నువ్వు తప్ప ఎవరయ్యా నాకు ఈ లోకంలో? నన్ను దాటిపోవద్దు, నీవే నాకు శరణం. నువ్వు నన్ను దాటిపోతే నాకు ఎవరయ్యా దిక్కు? నీ సిలువే నాకు అని సిలువను చేరాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్నటువంటి నీకు, ఒకవేళ నీకంటే గనులు, నీకంటే యోగ్యులు నీకు దిక్కుగా అండగా ఉండవచ్చు. నువ్వు బాగున్నంతసేపే నీకు అండగా ఉంటారు, ఆదరువుగా ఉంటారు. భర్తకు భార్య అయినా, భార్యకు భర్త అయినా సరే, తల్లిదండ్రులకు పిల్లలైనా, పిల్లలకు తల్లిదండ్రులైనా, నీ తోటి స్నేహితులైనా, నీ బంధువులైనా, ఎవరైనా సరే నువ్వు వారికి అనుకూలంగా ఉన్నంతసేపే నీకు ఆదరువుగా ఉంటారు. ఎవ్వరు లేకపోయినా ప్రపంచంలో నిన్ను అందరూ విడిచిపెట్టినా విడువని వాడు యేసయ్య. ఆయన దగ్గరికి చేరు, ఆ సిలువే నీకు చేరను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.
మీదే పాస్టర్ గారు చేరికడి నాన్న. ఇప్పటివరకు వాక్యాన్ని పంచుకున్నటువంటి 6వ మాట 7వ మాట కాకుండా మొదటి మాట నుంచి 7 మాటల వరకు వివరణ ఇచ్చినటువంటి మన పాస్టర్ గారికి నిండు వందనాలు. సంఘపక్షాన ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని గణపరుద్దామా. ఎండ వచ్చిందా? ఆశ కలిగి గనక ఉంటే దేవుడు తన కార్యాలని చేస్తాడు. నిజంగా ప్రతిరోజు మీరు చూడండి, ఈ టయానికి ఖచ్చితంగా ఇక్కడ ఎండ ఉండేది, చల్ల గాలి, దేవుడు అంతా అనుకూలపరిచాడు. దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియపరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు తండ్రి. నీకేమిచ్చి మేము రుణం తీర్చుకోగలం యేసయ్య. శుభ శుక్రవారం ఉన్నట్టు ఆశను బట్టి నీ మాటలు 7 మాటలు ధ్యానించాలని ఒక చిన్న ఆశ కలిగిన మా అన్ని హృదయాలకి మా ప్రభువా వాతావరణాన్ని అనుకూలించావు. దిశగా వచ్చేటువంటి సూర్యుడి దిశని మార్చావు, మంచి గాలిని ఇచ్చావు తండ్రి. ఏ కాలాన్ని అయితే మేము చూసి భయపడి ఇంత ఎర్లీగా పెట్టుకోవాలని ఆశ కలిగించావో తండ్రి, నువ్వు దేవుని బిడ్డలని నువ్వు ఎప్పటికీ విడిచిపెట్టనన్నావు. ఇంత అద్భుతంగా ఈరోజు ఉదయకాల సమయం 6 గంటల నుంచి ఈ రీతిగా నడి రోడ్డు పైన ఈ శుభ శుక్రవారాన్ని జరుపుకునే కృపని మీరు మాకు దయచేసినందుకు నీకు వందనాలు యేసయ్యా. ఆశ కలిగి వచ్చినటువంటి బిడ్డలందరినీ నువ్వు అమూల్యమైనటువంటి నీ మాటల ద్వారా తృప్తిపరిచినందుకు నీకు వందనాలు. ఏ బిడ్డలైతే వాళ్ళ యొక్క పాపాలని వాళ్ళ యొక్క శాపాలని జ్ఞాపకం చేసుకుని విడిచిపెట్టి హృదయాన్ని నీకు ఇచ్చారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని నీ రాజ్యంలో మేము ఉండడానికి మా అందరికీ అవకాశాన్ని దయచేయమని కోరుకుంటూ చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. 7 మాటలు పంచుకున్న బిడ్డలని వాళ్ళకి ఇచ్చిన ధైర్యాన్ని బట్టి, వాళ్ళకి ఇచ్చిన సహాయాన్ని బట్టి, వాళ్ళకి ఇచ్చినటువంటి నీ మాటని బట్టి నీకు వందనాలు యేసయ్యా. వాళ్ళని వాడుకున్న విధానాన్ని బట్టి ఈరోజు మందిరంలో నీ ఆవరణంలో మా ప్రభువా వాళ్ళు బలంగా నీ వాక్యాన్ని ప్రకటించడానికి నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. అదే రీతిగా మా తండ్రి మా మధ్యకు ఆత్మీయ తండ్రిని నడిపించి మా ప్రభువా ఘనముగా మా ప్రభువా ఈరోజు 7 మాటల వివరణ మరియు 6వ మాట 7వ మాట సందేశాన్ని అందించిన విధానం బట్టి నీకు వందనాలు యేసయ్యా. తండ్రి చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే ఉపవాసం ఉన్నారో మా ప్రభువా వారికి శక్తిని దయచేయండి. ఎవరైతే వారి కోరికలను ఆశలను చంపుకుని ఉపవాసం ఉంటున్నారో వారిని ఇంకా బలాన్ని దయచేయండి. తీసుకొచ్చినటువంటి యొక్క చిన్న మజ్జిగ ప్యాకెట్లను మీరు దీవించి ఆశీర్వదించండి. తిరిగి మేము వెలుచుండగా మా ప్రభువా కలుసుకునేంత వరకు నీ కృప, నీ రక్షణ, నీ యొక్క సహాయం మాకు మెండుగా దయచేయమని చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఈ 2025 శుభ శుక్రవారాన్ని మా ప్రభువా ఇంత ఘనంగా జరుపుకునే కృపను మీరు మాకు దయచేసినందుకు నీకు వందనాలు యేసయ్యా. స్తోత్రాలు తెలియజేస్తూ తిరిగి నీ పునరుద్ధానము ఆదివారము ఉదయకాలం 4 గంటలకు పునరుద్ధారపు ఆరాధనతో మా ప్రభువా తిరిగి మేము ఏదైతే బాధతో ఉన్నామో, ఏదైతే వేదనలో ఉన్నామో తిరిగి మేము సంతోషంగా ఉండడానికి, ఆ సంతోష వాక్యానికి ఉన్నటువంటి అందరికీ చాటించడానికి మాకు కావాల్సిన కృపా సహాయాన్ని దయచేయమని నా ఈ చిన్ని ప్రార్థన రాజులైన యేసు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనకందరకు సదా తోడైనను గాక. ఆమేన్.